పూల చొక్క, రగిడి. ఇప్పుడు వీటికి రైమింగ్ లో పదాలు పెట్టాలంటే బూతులు వస్తాయి నోట్లో నుంచి, కానీ నేను చెప్పను బికాస్ మనది అసలే ఫ్యామిలీ ఫ్రెండ్లీ యూట్యూబ్ ఛానల్ అయిపోయింది కదా. స్టిల్ వీఆర్ దించిఫైయింగ్ రాడ్స్ టు దీస్ రివ్యూస్ ఆన్ కల్కి 2898 AD. ఏంది మందల కల్కి సినిమా రిలీజ్ అయిపోయింది మొత్తానికి. యాజ్ యూజువల్ గా అందరూ రివ్యూస్ అనే పేరుతో యూట్యూబ్ లో అదే యూట్యూబ్ ని కమోడ్ అనుకొని దాంట్లో కూర్చోవడం స్టార్ట్ చేశారు. టు బీ హానెస్ట్ అవి రివ్యూస్ కాదు, పిల్లకాయల ముడ్లో నుంచి వచ్చే లూజ్ మోషన్స్. వీళ్ళ మొహంలో వీడియో రికార్డింగ్ టైంలో ఎమోషన్స్ ఉండవు, కానీ సినిమాల మీద మాత్రం మోషన్ గ్రాఫిక్స్ బాగాలేవు అని అంటారు. సో గైస్ గెట్ రెడీ, వీఆర్ బ్యాక్ విత్ ఎ బ్యాంగర్. అన్నిటికంటే ముందు ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెప్పుడు 100K కొట్టేది, మీరు 10 రోజులకు ఒక సబ్స్క్రైబర్ పెరుగుతూ ఉంటే నొక్కని తొందరగా చెప్తాను. నీ కోసం 3 లెక్క పెడతా, ఈ లోపల సబ్స్క్రైబ్ చేసి 1 2 3. దొంగనా కొడక నిజం చెప్పి నువ్వు 10 సెకండ్స్ స్కిప్ చేసావు కదా, సర్లేదు పక్కన పెట్టు. కల్కికి 2.95 టొమాటోస్ రేటింగ్ ఇచ్చాడు మనోడు, అదే మన రోటెన్ టొమాటో. రివ్యూ చూద్దాం రండి. సినిమా స్టోరీ చాలా సింపుల్ భయ్యా. ఈ సినిమాలో కాంప్లెక్స్ అని ఒక ప్లేస్ ఉంటుంది భయ్యా, కానీ స్టోరీ అంత కాంప్లెక్స్ గా ఉండదు. కల్కి నీ మాటల్లో కాంప్లెక్సిటీ లేకపోయినా నీ మొహం సులభ కాంప్లెక్స్ లా ఉంది. ఏమన్నా అంటున్నావురా నువ్వు? అసలు నీలాంటి కల్కి సినిమాలో ఉండే యూనిట్స్ ఇచ్చు కొట్టాలి. అలా చుట్టూ జులపాలు ఉన్నంత మాత్రాన రివ్యూవర్ అయిపోవరా పోల్ చొక్క. ఈ భగవానుడు దీపిక కడుపులో పుడతాడు భయ్యా. కమల్ హాసన్ ఏమో ఈ సినిమాలో కాళీ క్యారెక్టర్ ప్లే చేశారు భయ్యా. సో కాళీ బేసికలీ కల్కి అనే గాడ్ ని చంపడానికి ట్రై చేస్తుంటాడు. ఈయన గారిని రివ్యూ ఆర్ ఒపీనియన్ చెప్పరా అంటే స్టోరీ లీక్ చేస్తున్నాడు. ఇప్పటికీ ఏం లేట్ అవ్వలేదు, తొందరగా వెళ్ళి ప్యాంట్ ఇప్పేసి షార్ట్ వేసుకొచ్చుకో, గాలాడక నువ్వేదేదో మాట్లాడుతున్నావు. కమల్ హాసన్ ఏమో ఈ సినిమాలో కాళీ క్యారెక్టర్ ప్లే చేశారు భయ్యా. కమల్ హాసన్ ఖాళీ రోల్ ఏంట్రా? అది ఖాళీ కాదా? ఇంకోసారి ఖాళీ అన్నావంటే బొంగరం జాలితో కొడతాం. అది కలి నాట్ ఖాళీ. ఇప్పుడు జాలి అంటే ఏంటంటే నీ రోటన్ టొమాటో బుర్రకి తెలియదు కదా, చెప్తా చూడు. బొంగరం తిప్పే తాడు అదేరా, జనాలు రెగ్యులర్ గా ఊరేసుకుంటారు. యాక్షన్ ఎపిసోడ్స్ అంత గ్రేట్ గా లేవు భయ్యా అన్ఫార్చునేట్లీ. వరే నీ అబ్బాయి ఇంకెలా కావాలరా? పోనీ నువ్వే వెళ్ళి ఏం కావాలో నీకు చెప్పు. గాల్లోకి ఎగిరి అదే చేప గాల్లోకి ఎగిరి గెద్దని చెప్పు. ఇలాంటి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు? లేకపోతే రాహుల్ గాంధీ చెప్పినట్టు ఒక పక్క పొటాటో పెడితే ఇంకో పక్క బంగారం రావాలా? చేతిలో మైకు, ఎదురుగా ఫోను, నోట్లో మైకు. నోట్లో మైక్ ఎక్కడ, నోరంతా అశుద్ధమే కదా. డిసప్పాయింట్ చేశాయని చెప్పాలి. సినిమా మొత్తం గ్రీన్ స్క్రీన్ లోనే తీసారని తెలిసిపోతుంటది భయ్యా. వాగేయడమే, ఏది దొరికితే అది వాగేయడమే మనోడు. సినిమాలో గ్రీన్ స్క్రీన్ ఎక్కువ వాడారంట. సినిమాలో గ్రీన్ స్క్రీన్ కాకపోతే రియల్ లొకేషన్స్ తీయాలంట భయ్యా. నీకు సైఫై అంటే అంతే, 90% గ్రీన్ స్క్రీనే యూజ్ చేస్తారు. ఆ మాటకు వస్తే అవతార్ దేంట్లో పెట్టి తీశారు భయ్యా? నీ బులుగు రంగు ఒక అడ్డారులో పెట్టి తీసారా? నీ పొడుగు జొలపల్ల పోల్ చొక్క. నిజాన్ని చెప్పాలంటే నాకు బూతులు రావు కాబట్టి మనోడు బతికిపోయాడు, లేకపోయింటే నేను కూడా ఆ NTB 301 డైరీస్ లాగా నోరెత్తితే బూతులు మాట్లాడాల్సి వచ్చేది. నో, ఇక్కడ ఏం కాంట్రవర్సీ లేదు. నేనే హైప్ అవడానికి వాళ్ళ పేర్లు వాడుకుంటున్నాను. నాకు అంత సీన్ లేదు, వాళ్ళకి కూడా లేదనుకోండి. రియల్ స్ట్రక్చర్స్ లో తీసిన ఫీలింగ్ అసలు కలగదు. అండ్ ఇంకా మనోడికి రియల్ స్ట్రక్చర్స్ లో కావాలండి సినిమా. ఒక పని చేయి, నువ్వు ప్రెగ్నెంట్ అవ్వు, పిల్లోడిని కనేసి రియల్ స్ట్రక్చర్ లో షూట్ చేసి పెడతాను నేను, గ్రీన్ స్క్రీన్ లేకుండా. గ్రీన్ స్క్రీన్ అవసరం ఉండదు, యూ విల్ గెట్ రియల్ స్ట్రక్చర్. పెద్ద నోలన్ ఫీలింగ్ ఏంట్రా నీకు? అదేమన్నా అంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్ని సినిమాలు తీసా అంటాడు. 600 కోట్లతో బడ్జెట్ లో వచ్చిన సినిమాని అసిస్టెంట్ డైరెక్టర్ కూడా బాగా మిగతా అసిస్టెంట్ డైరెక్టర్లు ఏమనట్లేదు, మనోడిని మాత్రమే అంటున్నాను. బికాస్ 1 million వ్యూస్ వచ్చారా వీడికి. అండ్ మనోడికి ఈ సినిమా మొత్తం నచ్చింది. అంటే సినిమా మొత్తంలో నచ్చింది ఏంటంటే దిశా పటాని అన్నమాట. దిశా పటాని హాట్ ఉంది భయ్యా, కొంచెం సేపే ఉంటుంది కానీ అది కూడా హాట్ అంట. ఒక పని చేయి, అట్టే పోయి 10 పాల ప్యాకెట్లు వేసుకొని రా, ఉడకబెట్టుకో ఆవిడ మీద పెట్టి. షీ సిజిల్స్ ఆన్ స్క్రీన్. షీ సిజిలింగ్ అంట, ఆవిడ పెద్ద సిజిలింగ్ బ్రౌనీ. మరి ఇడికి తినేరా, తినేయి కామాందుడా. ఒట్టి పలిగాడు హాట్ సిజిలింగ్ అని. ఆ 2 పదాలు బాగా బట్టి పట్టావు భయ్యా, కంగ్రాట్స్. ఏదో ఒక రోజు నీ జులపాలని బలపాలతో కొడతా చూస్తా ఉండు. ఇప్పుడు దీన్ని తీసుకొని నువ్వు సైబర్ బుల్లింగ్ అని చెప్పి కంప్లైంట్ యూట్యూబ్ వాడికి. వాడు ఆల్రెడీ నాకు 2 స్ట్రైక్లు వేస్తున్నాడు, నువ్వు 3 తీయడానికి ట్రై చేయబాకు. అండ్ నిజం చెప్పాలంటే నాకు బాగా మండుతుంది ఏనంటే, ఎందుకంటే 1 million వ్యూస్ వచ్చాయి, అది కూడా 4 రోజుల్లో. ఇలాంటి వీడియోస్కి నేను కూడా ఇవే చేస్తాను. ఇంక నుంచి మంచి కాంటెంట్, నచ్చలు, కామెడీ, బొక్క ఇలాంటివి ఏం ఉండవు. ఏదో కాంట్రవర్సీ ఎత్తుకొని వచ్చి బొక్క బోడి అంట నేను కూడా ఫేమస్ అవుతా. హార్ట్లో హోల్ పడింది.
ఎందుకులే ఇలాంటి రివ్యూస్ చెప్పి 2 రోజుల్లో 640 లక్షలు సారీ నాకు బ్రెయిన్ దొబ్బింది ఈ వీడియోలు చూడడం వల్ల. 640K నుంచి 590Kకి పడిపోయింది మనోడి సబ్స్క్రైబర్ కౌంట్ ఈ టైంలో. అండ్ ఇలాంటి సమయాల్లో ఈ ఛానల్ని చూసి సోహెల్ రియాన్ కంటే హ్యాపీ పర్సన్ ఇంకొకటి ఉండడు. అదే మన బూట్ కట్టి బాలరాజు. అదే ఊరకమంటే బరాబర్ అంటాడు చూడు ఆయన. అండ్ కమింగ్ టు రివ్యూస్ రండి. నెంబర్ 2 రగిడి. చెవుల్లో డ్రమ్ములు లాంటి హెడ్ ఫోన్స్, ఎదురుగా పంచదార చిలకంత మైక్ పెట్టుకున్న ఈ హిప్పోపోటమాస్ పేరు రగిడి. ఈయన గారి వీడియోస్ లో టిపికల్ ఇంగ్లీష్ పదాలు కొన్ని వాడతాడు. లైక్ కన్విక్షన్, ఎంతూజియాజం ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వాడతాడు. అవి మనకు అర్థం కావు. అండ్ ఇంగ్లీష్ పదాలతో పాటు ఈయన ఉబ్బిన బొగ్గలు అంటే నాకు భలే ఇష్టం. హార్ట్ లో హోల్ పడింది. రగిడి అన్న బొక్కలు ఎంత బాగుంటాయిరా, చూస్తేనే కొరుక్కు తినాలనిపిస్తుంది. Why are you gay? Who says I'm gay? ఇంకా మనోడు రివ్యూ అనే పేరుతో స్టోరీని ఎలా ఇంప్రూవ్ చేయాలో చెప్తాడు, కెమెరా యాంగిల్స్ ఎలా పెట్టాలో చెప్తాడు, హీరోయిన్కి లాబ్రం మీద కాదు లేబియం మీద ముద్దు ఎలా పెట్టాలో చెప్తాడు. ఆ బొక్క సినిమాలో ముద్దు సీన్ ఉంటే చాలు, అది మూతి మీద పెడితే ఏంటి, ముడ్డి మీద పెడితే ఏంటి. మలయాళీ సినిమాలు తెలుగులో డబ్బు చేయడం చూసిన ప్రతి ఒక్కడు తెలుగు సినిమాలని కమ్మదొబ్బేవాడే. ఫస్ట్ లో ఈ ఓటీటీ దొబ్బాలి కమ్మదొబ్బాలి. ఫస్ట్ పనికి మాలిన ప్రతి ఒక్కడు కల్కి సినిమాని చూసి ఫస్ట్ హాఫ్ బోర్రా నెదరొచ్చింది వేస్ట్, అసలు ఫస్ట్ హాఫ్ అని అనేస్తున్నాడు ప్రతి ఒక్కడు. అసలు ఫస్ట్ హాఫ్ లో ఆ క్యారెక్టర్ ఇంటరాక్షన్ ఓల్డ్ బిల్డింగ్ లేకపోతే సెకండ్ హాఫ్ ఇంకో ఆదిపురుష అయిందేదిరా బాబు. ఏళ్ళ ప్రపంచంలో ప్రతి వాడు అవతల వాడి భాషను కరెక్ట్ చేయొచ్చు అనుకుంటాడు, వాడికే సర్వం తెలుసు అనుకుంటాడు. ఆయన డ్యూన్ చూసి కల్కిననే మొండలకు ఒకటే చెప్తున్నాం, వెళ్ళి చెంపాంజీ సంకలు నాకండి. నిజానికి డ్యూన్ సినిమా 20 నిమిషాలు చూసేసరికి నాకు నిద్ర వచ్చింది. నేను రోజు రాత్రి నిద్ర రాకపోతే అదే పెట్టుకొని చూస్తా ఇప్పటికి. కాలిందా నాకు కూడా అంతే కలికి నన్నప్పుడు. 600 కోట్లు పెట్టి మంచి సినిమా తీస్తే దీన్ని ఇంకో హాలీవుడ్ మూవీతో కంపేర్ చేసి కల్కియా 2000 కోట్ల బొక్క వస్తాయి తెలుగు సినిమాకు 2000 కోట్లు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఇది ఎట్లా ఉందంటే SRH కెప్టెన్ కమిన్స్ అని చెప్పి వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాకి సపోర్ట్ చేసినట్టు చెత్త నా కొడకల్లారా. ఇవన్నీ ఎందుకులే, మా ఫ్రెండ్ సర్కిల్లోనే ఒకడు కల్కి ఫస్ట్ హాఫ్ చూస్తూ నిద్రపోయా అన్నాడు. నాతో చెప్పడం పక్కన పెట్టు, అందరికి అదే చెప్పు తిరుగుతున్నాడు. అది పెద్ద గొప్ప అని ఫీలింగ్ ఏంటో నీ అబ్బా ఫ్లెక్స్ చేసుకొని తిరుగుతున్నావు. వాడు చెప్పడం కూడా మామా సినిమా హాల్లో నిద్రపోయారా, ఐ ఆమ్ గ్రేట్. ఆ సంక నాకు వెళ్ళి నీ అంకమ్మ. Now coming to బార్బల్ పిచ్ మీటింగ్స్ కల్కి ట్రైలర్ అనాలిసిస్ వీడియోలో మనోడు చెప్తాడు, హాలీవుడ్ని కల్కితో కంపేర్ చేయకండి, మీరు హాలీవుడ్ని సరిగ్గా చూసినట్లేదు. నేను చూసా, ఐ సా మూవీస్ లైక్ 365 days 1 2 3 4 5 6 7 8 50 shades of grey, అమెరికన్ పై 1 2 3 4 5 6 7 8. దీంట్లో నెగిటివ్ థింగ్స్ ఉన్నాయారా అంటే కామెడీ అండి. నాకు ఆ కామెడీ మరి పిల్ల పిత్రే కామెడీ టైప్ అనిపించింది, నాకు అసలు ఎక్కల. ఏంటి మరి బుజ్జి భైరవ పిల్ల పిత్రే కామెడీ అంట. యానిమేటెడ్ సిరీస్ పిల్ల పిత్రేల కోసమే భయ్యా, మనం అంటే పెద్ద పిత్రేల కోసం కాదు. నిజం చెప్పాలంటే నాకు బార్బల్ పిచ్ మీటింగ్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను ప్రతి సినిమాకి నెగిటివ్ రివ్యూ ఇస్తాను, ఆయన కూడా అంతే. అండ్ దీనివల్ల విశ్వక్సేన్ వర్సెస్ బార్బెల్ అని ఇన్స్టా యూట్యూబ్లో ట్రెండ్ స్టార్ట్ అయిందన్నమాట. బార్బెల్ పిచ్ మీటింగ్స్ అన్న మాటకి విశ్వక్సేన్కి మండి ఇద్దరు స్టోరీలోనే ఫ్యాన్ వార్లు చేసుకున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఆయన చూడకపోతే వి విల్ డిస్కస్ ఇన్ ఇట్ లైవ్ అంటాడు, ఈయన చూడకపోతే ఆశకి హద్దు ఉండాలి, గూడూరు బస్సుకి సిగ్గుండాలి అంటాడు. ఏంటి బ్రో మీరు పిల్లకాయలా? సరే నేను పిల్లవాడిని, కామెంట్స్ లో నన్ను వేసుకోబోలేదు, నేను పిల్లవాడిని. వీళ్ళేంటి మరి, ఒక ఆయన అమెరికాలో ఉండి సినిమా రివ్యూస్ చేస్తాడు, ఇంకో ఆయన చూడకపోతే హైదరాబాద్ లో ఉండి సినిమాలు చేస్తాడు. అండ్ ఐ ఆమ్ హియర్, వీళ్ళిద్దరు కొట్టుకుంటా ఉంటే వీడియోలు చేస్తా ఉంటాను. ఇంతవరకు వచ్చాక కల్కి రివ్యూ నేను చెప్పకపోతే బాగుంటది. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ద రియల్ వీడియో. దిస్ ఈస్ కల్కి రివ్యూ బై 3 Angry Boys. ఇప్పుడు మేము కూడా రీచ్ కోసమే చేస్తున్నాం ఈ కల్కి రివ్యూ. ఏంటి అందరూ వచ్చారు, రావణ్ ఫర్ యూని యాడ్ చేయలేదా? ఓకే, మన రివ్యూని రావణ్ ఫర్ యూ స్టైల్లోనే చెప్దాం మనం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రావణ్ ఫర్ యూ ఫ్రెండ్స్. కల్కి సినిమాని ఇప్పుడే చూశాను ఫ్రెండ్స్. కల్కి సినిమాలో కల్కి ఎవరో కాదు ఫ్రెండ్స్, నేనే. ఆ జగన్నాథ రథ చక్రాలు ఏయో కాదు ఫ్రెండ్స్, బుజ్జి చక్రాలు. కమల హాసన్ చుట్టూ ఉండే బాల్స్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? అవి చిన్నప్పుడు నేను క్రికెట్ ఆడుకుంటా ఉంటే తప్పిపోయిన బాల్ ఫ్రెండ్స్, అవి కమల హాసన్ దొంగతనం చేసి వెనకాల పెట్టుకున్నాడు ఫ్రెండ్స్. నిజం చెప్పాలంటే నేను దిశ పటాని లవర్స్ ఫ్రెండ్స్. కల్కి సినిమాలో ప్రభాస్
కి హెయిర్ కట్ గెడ్డం నేనే కొడతాను ఫ్రెండ్స్ రెగ్యులర్ గా. అప్పుడప్పుడు బ్రహ్మానందం ఆక్సిజన్ మాస్కులు నేనే మారుస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఆ కాంప్లెక్స్ లో సులభ కాంప్లెక్స్ నేనే కట్టాను ఫ్రెండ్స్. అప్పుడప్పుడు కడుగుతా ఉంటాను ఫ్రెండ్స్. ఈ సినిమాలో మ్యూజిక్ చాలా బాగుంటది ఫ్రెండ్స్. బికాస్ నేను చెవిటి నా కొడుకుని, నా కళ్ళు కూడా దొబ్బేసి, అందుకే నాకు సినిమా నచ్చలేదు ఫ్రెండ్స్. అండ్ ఈ సినిమా గుంటూరు కారం రెండు మిక్స్ అవబోతున్నాయి. అంటే ఈ రెండు ఒక యూనివర్స్ ఫ్రెండ్స్. ఎందుకంటే రమణ గారి దగ్గర ఉండే కారు బుజ్జి ఒకే కలర్ లో ఉంటాయి ఫ్రెండ్స్. అప్పుడప్పుడు ఈ బుజ్జి దానిలాగా మాడిఫై అవుతా ఉంటుంది ఫ్రెండ్స్. సో గుంటూరు కారం కలికి ఎందుకు మిక్స్ అన్నానంటే కృష్ణుడు మహేష్ బాబే ఫ్రెండ్స్. ఆ బుజ్జి ఏదైతే ఉందో మన మహేష్ బాబు దగ్గర ఉండే రథం ఫ్రెండ్స్. అందుకనే మన కృష్ణుడిని సరిగ్గా చూపిలేదు. ఆ స్టాన్స్ ఏదైతే ఉందో అది మహేష్ బాబే ఫ్రెండ్స్. కానీ మహేష్ బాబు తెల్లగా ఉంటాడు కాబట్టి చాలా మంది కుదరదు అంటున్నారు. కానీ మనకు తెలుసు ఫ్రెండ్స్ మన నాగార్జున కన్వెన్షన్ ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్. మహేష్ బాబు లేకపోతే రానా దగ్గుబాటుని పెడతారు ఫ్రెండ్స్. గుంటూరు కారం పార్ట్ 2లో రావణ్ గాడు నేనే ఫ్రెండ్స్. బికాస్ నా పేరు రావణ్ ఫర్ యూ ఫ్రెండ్స్. దీని అమ్మ మిమిక్రీ తగలట. ఇంకో మాట చెప్పాలంటే మీ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్లి కల్కి సినిమా చూడండి. తెలుగు సినిమా స్టాండర్డ్స్ లేపండి బ్రో. ఇప్పుడిప్పుడే మనం లేస్తున్నాం. తెలుగు సినిమా ఈస్ ఇండియన్ సినిమా. మనం రిప్రజెంట్ చేసేది ఇండియన్ సినిమాని. బాలీవుడ్ వర్సెస్ హాలీవుడ్ బొక్క ఏం లేవు. మనమే రూల్ చేయబోతున్నాం. మన సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ ఉంటే బ్లడీ సాటిస్ఫాక్షన్ బ్రో. పోయి చూడు, ఒకసారి 2 సార్లు చూడు, ఎన్నో కొన్నిసార్లు చూడు. కొన్ని రోజుల తర్వాత రేట్లు తగ్గుతాయి అప్పుడు చూడు. లేకపోతే నన్ను కూడా తీసుకోబో. తెలిసిన వాళ్ళు ఉన్న నాకు ఫ్రీ టికెట్ నిండు పాత రోజు. సో గైస్ ఈ వీడియో కింద వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రా. 100K మనం కొట్టేటట్లేము ఈ సంవత్సరం. నెక్స్ట్ ఇయర్ అన్న కొడదాం. వద్దు ఇలాంటి మాట వద్దు. ఈ సంవత్సరమే కొట్టాలి. నువ్వు కొట్టిపారదు ఫస్ట్. ఆ లైక్ కొట్టు, కామెంట్ కొట్టు, సబ్స్క్రైబ్ కొట్టు. నీ పక్కనే ఎవరు ఉంటే సాగు కొట్టు. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ షిట్. థ్యాంక్ యూ. టాటా బై బై. పూసే కోయిల రమ్మంటున్నా, పాడే పాడే నాకంటున్నా, పూసే పున్నమి వెన్నెలలో